అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఈ నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలుచుకున్నాం. గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికైన 20 నాటికల్ని ఈ పోటీల కోసం ఎంపిక చేసి ఈ ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపెల్లె విద్యాధర్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి జరుగుతున్న కథ. రచన ఆకెళ్ళ, దర్శకత్వం గంగోత్రి సాయి. నాటిక జరుగుతున్న కథ. రాణి, మా అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను ఇంకా మళ్ళీ మాట్లాడతాను. బాయ్ బాయ్. ప్రయాణం బాగా జరిగిందా మావయ్య? బాగా జరిగిందమ్మా. మధు ఏడి? మీకోసమే స్టేషన్కి వెళ్ళాలి అన్నారు. రాలేదా? ఆఫీస్లో కుదరలేదేమో. మీరు వచ్చేసారా? మీకోసం స్టేషన్ అంతా తిరిగాను. అవునా? స్టేషన్లో మీ నాన్న నిలబడిస్తారా? అందరికీ కంగారా? వెల్కమ్ టు కెనాల్ నాన్న. మన సొంత ఇంట్లో మనం ఇలా ఉండటం చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఉంది కదా. అవును, చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉందిరా. పార్వతి, ఆ సామాన్ వాళ్ళ గదిలో సభ్యులు కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అలాగే. అయ్యో, నీకు ఎందుకమ్మా శ్రమ? నేను తీసుకొస్తాలే. అమ్మా తీసుకెళ్ళి నువ్వు. మరి ఏం పర్వాలేదు అత్తయ్య, మీరు అలా కూర్చోండి. ఇంకా రిలాక్స్ అవ్వండి, నేను ఆఫీస్కి వెళ్ళి ఎర్లీగా వచ్చేస్తాను. బయట అమ్మా మీరు వచ్చారని తెలిసి గుంటూరు నుంచి అక్క కూడా వచ్చింది. ఏ క్షణంలో రావచ్చు. వస్తాను అమ్మ, వెళ్ళొస్తాను. మంచిదిరా. ఏమండి, చూసారా వాడు ఆదరణ ఆప్యాయత? అలాంటి వాడిని అనుమానించారు మీరు. వాడు ఇంటి కోసం దెబ్బడినప్పుడల్లా నాకేదో కొడుతుంది సతాయించేవారు. ఇప్పుడు ఏమంటారు? నేను పనిచేసింది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమే. నెల పెన్షన్ కూడా రాదు కనుక భయపడి ముందు జాగ్రత్త కోసం అలా అన్నాను. వాడు నాకు కొడుకే, పగవాడేం కాదుగా. ఇప్పుడేనమ్మా. బాగుందమ్మా. చాలా సంతోషం తల్లి. అల్లుడిగా రాలేదా? రాలేదమ్మా. ఆయన ఉద్యోగం సంగతి ఏమైంది? అదే కొంతమంది ఉద్యోగుల నుంచి తీసేస్తారు. ఈ నెలలో 200 మంది తీసేస్తాము అంటున్నారమ్మా. అల్లుడు గారి ఉద్యోగం పోతుందనే కదమ్మా వ్యాపారం చేసుకుంటారని డబ్బులు తీసుకెళ్ళావు కదా. తీసుకెళ్ళిన 10 లక్షలు మా వీడి దగ్గర షాప్ లో మార్చడానికే సరిపోయింది నాన్న. ఇప్పుడేమో షాప్ లో సరుకులు తినడానికి 5 లక్షలు కావాలి. అవి కూడా మీరే ఎలాగోలా సర్దాలి నాన్న. నా దగ్గర ఎక్కడమ్మా ఉన్నాయని నీకే ఇచ్చేసే కదా తల్లి. అవునులే, తమ్ముడికి ఉండడానికి ఉంటాయి. నీకు 10 లక్షలు ఇచ్చానమ్మా. ఇచ్చారు కానీ సరిపోలేదు. మీరే ఎలాగోలా సర్దాలి నాన్న, లేకపోతే నా కాపురం కూలిపోతుంది. మీ అల్లుడు గారు నన్ను వదిలేస్తాను అంటున్నాడమ్మా. అదేమో జీవితంలో ఎదగడానికి అడిగాడు, నేను కాపురం నిలబెట్టుకోవడానికి. అలా మాట్లాడితే ఏం చేయమంటారు? తమ్ముడేమో బాగా చదివించి డాక్టర్ వచ్చేలా చేశారు. నేనేమో ఎదుర్కొని ఆపేసి ప్రైవేట్ ఉద్యోగస్తులకి కట్టబెట్టారు. ఆయనేమో డబ్బుదా అంటాడు, నేనేమో లేదు అంటున్నాను. మధ్యలో నేను చేస్తున్నాను. ఈ దిక్కు మరి
రోజు దొరికిందంటే రైలు పట్టాలి కదా ఎంత దొరికితే దానికి తీరిపోతుంది. అయ్యో మధ్యలో అన్ని నడిగిపోతుందండి. అదే నేను గురించి నిండే కదా, వ్యాపారం అన్నాక షాప్ నిండా సామాన్లు ఉండాలి. దాని గురించి ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అండి. అత్తయ్య వదిన గారు వచ్చినట్టున్నారు. అవునమ్మా, లోపలికి వెళ్ళింది. మావయ్య నాకు తోచినట్టు మీకు అదంతా సర్దేశాలి. ఒకసారి మీరు కూడా చూస్తే. అలాగేనమ్మా. అత్తయ్య మీకు ఒకటి చెప్పాలి. ఏంటమ్మా? అది ఎలా చెప్పాలో తెలియడం లేదు అత్తయ్య. పర్వాలేదు చెప్పమ్మా. మరి నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది అత్తయ్య. అవునా, చాలా సంతోషం తల్లి. కానీ నేను ఆ ఉద్యోగానికి వెళ్ళదలుచుకోవట్లేదు అత్తయ్య. ఏమ్మా? అత్తమ్మా పార్వతీ పరమేశ్వర్లో ఇంట్లో ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తాయా? నేను ఉద్యోగానికి పోతే ఇంట్లో వంట ఎవరు చేస్తారు, అంట్లో ఎవరు కడుగుతారు, బట్టలు ఎవరు ఉతుకుతారు, ఇల్లు ఎవరు ఊడుస్తారు? మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాల్సిన వయసులో మీ చేత చాకరీ చేయించుకోనా? చూడమ్మా, అవకాశం వచ్చినప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. మీ అబ్బాయి ఇప్పుడు ఇదే మాట అన్నాడు అత్తయ్య. ఎందుకు కట్టుకున్నాము, వాళ్ళని అప్పులైపోయాయి, ఆ అప్పులన్నీ నువ్వే తీర్చాలి అని ఆ భారం అంతా నా మీద వేసేశారు అత్తయ్య. అయినా కుదరని చెప్పేసాను అత్తయ్య. అయ్యయ్యో, అలా ఎందుకు చెప్పావమ్మా? చూడమ్మా, ఇంత ముద్దు వండి పడేది నాకేం కష్టం కాదు. నా అమ్మ కూడా ఉద్యోగానికి వెళ్ళమ్మా. మీరు అత్తయ్యే కాదు, మా అమ్మ కూడా. అయ్యో లేదండి, అమ్మగానే చెప్తున్నాను. నువ్వు రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళాలి, సరేనా? సరే అత్తయ్య, కాఫీ తీసుకురా. వద్దమ్మా. మావయ్య. అన్ని బాగానే చచ్చేసావమ్మా. ఇక బెడ్కిట్లే వేయాలి. అయ్యో అక్కడే ఉన్నాయి మావయ్య, నేను వేసిస్తానండి. అలాగేనమ్మా. శ్యామలా ఆలోచిస్తున్నావు? మన కొడుకు గురించేనండి. బిడ్డల్ని కనగలం, వాళ్ళ అదృష్టాన్ని కనగలం అంటే వాళ్ళ జీవితాలు నిలబెట్టే ప్రయత్నమే చేయాలిగా. మనం డబ్బు ఇవ్వకపోతే అది ఏ ఆకాంక్షలు చేసుకుంటే జీవితాంతం మనం ఏడవాలి. దాన్ని పిలిచి ఆ 5 లక్షలు ఏదో ఇస్తామని చెప్పండి. దానికి 5 లక్షలు ఇస్తే మన దగ్గర మిగిలేది 2 లక్షలేనే. అయినా శ్యామల, భూమి సూర్యుడు చుట్టూ తిరగట్లేదే, డబ్బు చుట్టూ తిరుగుతుంది. నా మాట వినవే, నాకేదో కొడుతుందే. ప్లీజ్ అండి. సరే కానీ హలో, మధు చెప్పరా, కలపవాడికి 2 లక్షలు ఇచ్చి రావాలా? అలాగే కోడలకి ఇచ్చేదావా? నా దగ్గర 2 లక్షలు ఇవ్వాలా? అలాగేనా, ఇచ్చేస్తాను. ఉంటా. శ్యామల, మన దగ్గర మిగిలిన 2 లక్షలు కూడా కాళ్ళు వచ్చేసే. కలపవాడికి 2 లక్షలు ఇచ్చి రమ్మన్నాడు మధు. అయినా శ్యామల, ఈ ఇంట్లో కర్ణ పిశాచి ఉన్నాయే, ఖచ్చితంగా మన దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికి ఎలా తెలిసిందబ్బా? ఏమన్నా ఎవరు తప్పదు కదా, వెళ్ళిచ్చేసండి. అలాగే మన దుర్గ కూడా. అలాగే ఇచ్చేస్తా. వెళ్ళి ఆ బ్యాంకు పై తీసుకురాపో. ఖచ్చితంగా నా దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికి ఎలా తెలిసిందబ్బా? మావయ్య అమ్మా, ఆయన ఫోన్ చేశారు. కలపవాడికి 2 లక్షలు ఇచ్చిరమ్మని నాకు కూడా ఫోన్ చేసి చెప్పాడమ్మా. ఆ పని మీదే మీ అత్తగారు లోపలికి వెళ్ళారమ్మా. అవునా మావయ్య, ఈ విషయం ఆయన కూడా చెప్తాను. అలాగే. హలో, ఏమండి, మావయ్య గారు కలపవాడికి 2 లక్షలు ఇచ్చేసేస్తున్నారండి. ఇప్పుడే. అవును, సరే సరే, అలాగా, సరేనండి, ఓకే, బాయ్. మావయ్య, థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. పర్వాలేదమ్మా, పర్వాలేదు. ఖచ్చితంగా నా దగ్గర 2 లక్షలే మిగిలాయని వాడికి ఎలా తెలిసిందబ్బా? పెళ్ళయ్యేదాకా ఆడపిల్లని అదుపులో ఉంచుకోవాలి, పెళ్ళయ్యాక ఆవిడ దూరంలో ఉంచాలి. రక్త సంబంధాలు కూడా కొలతలు కొలమానాలు ఎక్కడ మధు. పెళ్ళయ్యేదాకే పుట్టింటి వాళ్ళని తన వాళ్ళు అనుకుంటుంది, పెళ్ళయ్యాక పరాయి వాళ్ళం అయిపోతాం. చూసుకోవాలని పిల్ల కాదులేరా. పెళ్లికి ఇవ్వాల్సిందంతా ఇచ్చి పంపించేశాం కదా, మళ్ళీ ఏదో ఒక డబ్బు డబ్బు అంటూ పీడిస్తుందండి. కళ్ళు 2 అయినా చూపు ఒకటేరా. నువ్వు మాకంతా అదే అంతే. అమ్మా
వెళ్ళొస్తానమ్మా. మళ్ళీ వస్తానంటావేంటి? వచ్చిన పని అయిపోయింది కదా. నీ కాలేదా? అబ్బా బాధలు ఎందుకమ్మా? చూడమ్మా, నీ కొడుకే మాటికి జబ్బు పడుతూ ఉంటాడు. సర్లే ఎప్పటి జాగ్రత్త పెట్టుకున్నావా? 5 లక్షలు. 5 లక్షలు 5 ప్రాణాలు తీసుకువెళ్తున్నానమ్మా. నాన్నగారు కష్ట జీతం నా కాపురం నిలబెట్టుకోవడానికి తప్పక తీసుకెళ్తున్నానమ్మా. అమ్మ పార్వతి స్కూల్కి వెళ్ళినట్టుంది, నేను వెళ్ళనని చెప్పు. వెళ్ళొస్తారా? అమ్మా జాగ్రత్త. అమ్మా వెళ్ళొస్తానమ్మా. డబ్బు జాగ్రత్త అమ్మా. మీ నాన్న తెల్లవారు దగ్గుతూనే ఉన్నారా? ఆ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గలేదు. ఎవరైనా డాక్టర్ చూపిస్తే బాగుంటుందేమో. పెద్ద వయసు వచ్చాక ఏవో చిన్న వస్తూనే ఉంటాయి. ప్రతిదానికి డాక్టర్ చుట్టూ తిరిగితే ఎలా? వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మిరియం చాలంటే తగ్గు తగ్గిపోతుంది. అవన్నీ అయిన తర్వాతేరా నీ దగ్గరికి వచ్చింది. నా దగ్గర మాత్రం డబ్బు ఉండదు. ఆ మోకాళ్ళ నొప్పులు మాత్రం లోటరీ క్లబ్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారంట. నాన్న ఖాళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. వస్తాను. ఏంటి? సరసరా జేబులో ఉంది. థాంక్స్. చాలా డబ్బు ఉంది, జాగ్రత్త. ఆవి డబ్బమ్మా. అత్తయ్య, నాకు కాస్త కాఫీ ఇవ్వండి అత్తయ్య. అలాగే బాబు రండయ్యా. మా అమ్మ చేత ఇంటి పని వంట పని బాగానే చేస్తున్నావుగా. నేనేం చేయలేదు, ఆవిడే చేస్తానని నన్ను బ్రతిమాలింది. వెనకాల కూర్చో. నా బంగారు అనువు కదూ. ఆ తెల్లారి గట్ల పాలు తెచ్చే పని కూడా మా నాన్నకి అప్పచెప్పలే. నీకు కాస్త లేటుగా లెగవచ్చు. నా బంగారు అనువు కదూ. రే మధు, ఏంటి? ఇంటికి తెలుగు పేపర్ రావట్లేదేరా? నేనే వద్దన్నాను. వద్దన్నావా? ఎందుకు వద్దన్నావురా? ఇంట్లో మనిషికో పేపర్ అంటే బడ్జెట్ పెరుగుతుంది. ఈ రోజు నుంచి మీరు కూడా ఇంగ్లీష్ పేపరే చదవండి. పాలు పచ్చిగా ఉన్నాయి, బాగా రాలేదు. అన్నట్టు మర్చిపోయాను మావయ్య, ఆ పాలబూతువాడు మీ ఊరు వాడేగా, అతనికి డబ్బు కట్టేసి కార్డు తీసుకోండి. మార్నింగ్ మీరు వెళ్తే మంచి పాలు పోస్తారు. ఉదయాన్నే మనిషి ఆయనకి పడదమ్మా, దగ్గు వస్తుంది. ఇటుకు నేను వెళ్తాలే. నువ్వెందుకులేవే ఆడదానివి, పొద్దున్నే నువ్వు వెళ్తాలేవే. ఈ డబ్బు కట్టేసి కార్డు తీసుకోండి మావయ్య. అలాగేనమ్మా. పనులు ఎలా పురమాయించాలో నన్ను చూసి తెలుసుకోండి. చూసారుగా నా స్కిల్. కన్ను కొడతానంటే కొట్టింది మొగుడికేగా. మొగుడైతే మాత్రం ఇల్లాలు కన్ను కొట్టడం. అదే అన్పార్లమెంటరీ కాదే, మా రాహుల్ బాబు పార్లమెంట్ లోనే కన్ను కొట్టాడు. హలో, మామయ్య గారు మీరా? ఏంటి? ఎందుకండి? నేను పంపిస్తానన్నానుగా. ప్లీజ్ సార్. అది కాదు మామయ్య. సరే సరే. గొప్పలు అంటుకుంటున్నాయే, ఆటంలో కాలపోతుంది. ఏమిటో మా నాన్న మీ నాన్న ఇక్కడికి వస్తాడంట. ఆయన వచ్చాడంటే మూడో కొడుకు చూద్దామే. ఏం చేయాలి ఇప్పుడు? ఆయనకి మీరు డబ్బులు పంపలేదా? పంపలేదే. ఇప్పుడు ఏదో చేయాలి. ఏం చేయాలి? ఆయన వస్తే గదేది ఈ గదిలోనే ఉంచుతాం. అబ్బా, గదిలో మా అమ్మ నాన్న ఉంటున్నారు కదే. ఆయనకి సపరేట్ గది మనసు కావాలి కదా. ఏం చేయాలి? సరే సరే, ఏదో చేద్దామండి. మీరు టెన్షన్ పడదు, మీరు టెన్షన్ పడదు. మావయ్య, మావయ్య, డబ్బులు కట్టేశారమ్మా. ఇదిగో కార్డు కూడా ఇచ్చేసాడు. ఇక పొద్దున్నే వెళ్ళి పాలు తెచ్చుకోవడమే. మీరే కొంచెం మావయ్య, పాలు తాగొచ్చు మీరేగా. నాన్న, మా మామయ్య గారు ఫోన్ చేశారు, రేపు ఇక్కడికే వస్తున్నారంట. అలాగా, సంతోషం. రానివరా? ఆయనకు సపరేట్ గది మనసు కావాలి నాన్న. అవును మావయ్య, అసలే అనారోగ్య మనిషి, ఆయనకు ప్రతిదీ సపరేట్ గా ఉండాలి. నాకు ఒప్పుకోరు మావయ్య. ఆయన వెళ్ళిపోయేంత వరకు మీరే సర్దుకోవాలి నాన్న. ఎవరు వెళ్ళి వరకురా? అబ్బా, మీరు మీ హడావిడి ఎప్పుడు. ఏం లేదు అత్తయ్య, మా నాన్నగారు వస్తున్నారు. అవునా, చాలా సంతోషం తల్లి. అమ్మా, మీరు ఉంటుంది కదా ఖాళీ చేసి ఆయనకు ఇవ్వాలమ్మా. అలాగేరా, 4 రోజులు సర్దుకుంటే పోలా? ఈ రోజే ఖాళీ చేయాలి, రేపు ఆయన వస్తున్నారు. అబ్బా, చేస్తారులేండి మీ తొందర మీరును. అత్తయ్య, మీ భోజనాలు అయిపోగానే మీ సామాన్ అంతా కాస్త ఆ మూలకు సర్దేసుకోండి అత్తయ్య. సరేనా? పదండి, పద. ఏమండి,
ఏమిటి ఆలోచిస్తున్నారు? శ్యామలా, ఇంటికి తూర్పు పెట్టు. ఏ తూర్పు తిరిగి దండ పెడతారా? కాదే, మన గదికి వాస్తుందో లేదో మనం చూసుకోవద్దు. మనకి గది ఎక్కడుందండి? అబ్బా, ఇప్పుడే కదే కోడలి పిల్ల మీ సామాను కాస్త మూలకు సర్దుకోండి అంది కదా, ఆ మూల మనకు వాస్తుందో లేదో మనం చూసుకోవద్దు. 4 రోజులు కొత్త ఏం వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన గదిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ మాత్రం వాస్తు ఎందుకు? లేదే, నాకేదో కొడుతుందే. ఆ మూలే మనకు పర్మనెంట్ ఏమో అనిపిస్తుంది. శ్యామలా, శ్యామలా, ఇప్పుడు వచ్చినట్టు చూడు. అన్నయ్య గారు చెప్పు. అదే మన వినేశ్వరు గారు. అదే కాస్త మంచి దిశ పోయలేదు. రండి బాబు గారండి, నమస్కారం. బాగున్నారా? ఉందాం. మంచిది తీసుకోండి అన్నయ్య గారు. అలా ఉంచండి. గృహప్రవేశానికి రాలేదే అన్నయ్య గారు? దేనికి రావాలి? గోవును చూడటానికా, పురోహితుని చూడటానికా? అయ్యో, ఇల్లు చూడటానికండి. ఇల్లు చూసేదేంటి? ఏ ఇల్లు అయినా కట్టేది ఇటుకలు సిమెంట్తోనేగా. ఇల్లు ఏమన్నా స్పెషల్గా కట్టారా? ఇల్లేని ఎవరు బాబు గారు? అదే మీ కొడుకు కోళ్ళు ఆఫీస్కి వెళ్ళారు బాబు గారు. రాసిస్తామంటారా అన్నయ్య గారు? ఆగవే, నీకన్నిటికీ కంగారేను. బావగారు సంచిలో ఫ్లాస్క్ ఉండొచ్చు, అందులో కాఫీ ఉండొచ్చు. లోక మీరు పట్టండి. రిటైర్ అయిపోయినట్టున్నారు బావగారు. పార్వతి వాళ్ళ అమ్మ పోగానే వాలంటీర్ తీసుకున్నారు. పార్వతి వాళ్ళ అమ్మంటే మీ భార్య కదా. ఆవిడ పార్వతికి అమ్మే కానీ నాకు భార్య కాదు. అదేంటి బావగారు? అయితే మీకు ఒక కథ చెప్పాలి. చెప్పండి. మీ కోడలు, ఐ మీన్ నా కూతురు పార్వతికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. చేతులు చిల్లిగవ్వలేదు. వేరే దారి లేక వాళ్ళ అమ్మ నగలు తాకట్టు పెడతామని బజారుకి తీసుకెళ్ళాడు. గిల్టు నగలు తాకట్టు పెడతామని సేట్ కొట్టినంత పనిచేశాడు. ఆ నగలు పెళ్లిలో మా మామగారు పెట్టిన నగలు. అవి గిల్టులని అప్పటిదాకా నాకు తెలియదు. నేరుగా వెళ్ళి హాస్పిటల్లో కూతురు దగ్గర ఉన్న వాళ్ళ అమ్మని అడిగారు. పెళ్లి రోజు తప్పని పరిస్థితిలో గిల్టు నగలు పెట్టవలసి వచ్చిందని, ఏడాది పండుగలోపు బంగారు నగలు చేయించిస్తానన్నాడని, ఇప్పటిదాకా చేయించడానికి వీలు పడలేదని చెప్పి ఏడ్చింది. పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తారులే బావగారు. తొలి రాత్రే నాకు నిజం చెప్పండాలి. కాపురానికి వచ్చిన తర్వాతనే నిజం చెప్పండాలి. పిల్ల పుట్టిన తర్వాతనే చెప్పుండాలి కదా. చెప్పలేదు. ఎంత మోసం! నా భార్య నన్ను మోసం చేసింది. మా మామగారు నన్ను మోసం చేశారు. మా అత్తగారు నన్ను మోసం చేసింది. ఆశ కోసం ఈ లోకంలో ఎంత మోసమైనా చేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట. సారీ బావగారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. సారీ ఎందుకు? నాకేం సెంటిమెంట్స్ లేవు, ఎమోషన్స్ లేవు. అప్పటి నుంచి 20 సంవత్సరాలు నా భార్యతో నేను మాట్లాడలేదు. తర్వాత మాట్లాడాల్సిన అవసరమే లేకపోయింది. అదేంటి బాబు గారు, ఆవిడ చనిపోయింది. థ్యాంక్స్ అమ్మా. వంటగదా? అవును బాబు గారు, చాలా బాగుంది. ఇదేనా నాకది? ఇదే నా రోజులు అందులో ఉండొచ్చు బాబు గారు. 4 రోజులు ఏమిటి? నేను ఉండడం కోసం పర్మనెంట్ గది ఉండాలి కదా. పర్మనెంట్ కదా? అదేంటి బాబు గారు, ఇదంతా మీకు షాకింగ్ గా ఉంది కదా. అయితే మీకు నిజం తెలియాలి. ఈ స్థలం మీ అబ్బాయి కొన్నాడు. ఇల్లు కట్టడానికి మీరు ఎంతో డబ్బు సాయం చేశారు. అయితే
మీరిచ్చిన డబ్బుతో ఇల్లు పూర్తి కాలేదు. ఇంతలో మీ బావి ఎండిపోయింది. అవునా? అవును బావగారు. ఇద్దరు పిల్లలు పోటీలు పడి మరీ తోడేశారండి. అప్పుడు మీ కొడుకు కోడలు నా దగ్గరికి వచ్చారు. ఎలాగైనా ఇల్లు పూర్తి చేయాలని, మీరు డబ్బు ఇస్తే కానీ వీలు లేదు అని నా కాళ్ళ మీద పడి ఏడ్చారు. ఆ డిపాజిట్లు రద్దు చేసుకొని వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అయితే నోటు రాయించుకొని మరీ వాళ్ళకి వడ్డీకి డబ్బు ఇచ్చాడు. ఆ వడ్డీ నెల నెలా చెల్లించాలని, అలా చెల్లించకపోతే నన్ను ఇంట్లో పెట్టుకుని పోషించాలని, నాకు పర్మనెంట్ గది ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టారు. ఒప్పుకున్నాను. అలాగే ఇచ్చారు కూడా. అది ఈ పర్మనెంట్ రూమ్ కదా. మీరు చెప్పేదంత నిజమేనా బావగారు? ఆశ్చర్యం ఎందుకు? వడ్డీకి డబ్బు ఇచ్చినప్పుడు నోటు రాయించుకోమా? ఒప్పందం ప్రకారం చెల్లించకపోతే ఎలాగైనా రాబట్టుకోవా? మీరు రాయించుకోలేదా? పిల్లలతో రాయించుకోవడం ఏంటండి? ఇప్పటికైనా వాళ్ళదే కదా. కదా, ఎప్పుడో వాళ్ళు అవుతుందని ఇప్పుడే ఇచ్చేసి చేతులు దులుపుకొని కూర్చుంటావా? ప్రతి చిన్న అవసరానికి వాళ్ళ దగ్గర చేతులు దాచి దేహి అంటూ ముష్టెత్తుకుంటావా? ఏమండో, మూట మన దగ్గర ఉంటేనే కనీసం ఇంత మొత్తైనా పడేస్తారు. లేకపోతే మూట గట్టి ఓ మూలకు విసిరేస్తారు. ఈ శంకరయ్య మాట వరాల మూట. ఇప్పుడే ఎక్కడికి వెళ్ళా? నేను వస్తానని ఫోన్ చేశాక. అది కొత్త టీచర్లు జగన్ జాయిన్ అయినా సెలవు అడిగితే ఇవ్వలేదు. బాగా జరిగింది మావయ్య. నీకు లీవు దొరకలేదా? అది సర్లే, నాకు అది చూపించు. నేను చూపిస్తా పడనా? ఆ సామాను లోపలికి తీసుకెళ్ళి. మీ స్నానాలు ఇంకా కాలేదా? కాలేదురా. కామన్ బాత్రూమ్ ఉందిగా, వెళ్ళి చేసేయి. కామన్ బాత్రూమా? నాకే ఇబ్బంది లేదురా, కానీ మీ అమ్మ బట్టలు ఎక్కడ మార్చుకుంటుందిరా? అబ్బా, మన ఇంట్లో ఎక్కడ వస్తా నాన్న, ఎక్కడైనా మార్చుకోవచ్చు. మీ మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారు కదరా. అబ్బా, ఆయన ఎక్కడో గదిలో ఉంటాడమ్మా. మీరు గదిలోనే ఉండాలి, హాల్లోకి రావద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తాను. హాలంతా మీదే, హ్యాపీగా వాడుకోవచ్చు. మీ మామగారు ఎందుకు వచ్చినట్టు? అని మాతో ఎవరు ఉన్నారమ్మా? మనకే సంబంధం లేదని వదిలేదు. అవును కదా? కుటుంబ గౌరవం కోసం పాప వీడు మామగారిని భరిస్తున్నాడేరా? అవునా? వారు గ్రేట్ రా, చాలా గ్రేట్. అత్తయ్య, ఇవాళ ఈ ఫ్రెండ్ పెళ్లి రోజు అత్తయ్య. మీ పార్టీకి వెళ్ళాలి. అత్తయ్య, మీరు వండుకునేటప్పుడు మా నాన్న కూడా ఇక్కడ బియ్యం వండండి అత్తయ్య. అలాగే అమ్మా. అమ్మా ఒక్క నిమిషం. ఏ అత్తయ్య? బయట పట్టి మంచం ఉంది, ఈ హాల్లో వేస్తారు. మీ మామయ్య గారు కాస్త నడుగు కాల్చుకుంటారు. ఆ పట్టి మంచం ఇక్కడ నలుగురు వచ్చే బాగుండదు అత్తయ్య. కోడల పిల్లల పరిగెత్తడం. అత్తయ్య, మా నాన్న వేళకు మందులు వేసుకోమని చెప్పండి. ఆయన వేరే జ్ఞాపకం ఉండదు. పార్టీ ఆయన గారు అలా పెళ్లి కొట్టడం, కోడల పిల్ల హడావుడిగా అలా లోపలికి పరిగెత్తడం నీకేం జ్ఞాపకం రావటం లేదు? ఒక్కసారి ఫ్లాట్ బ్యాక్ వెళ్ళు. అదే నోయ్, గతాన్ని గుర్తెచ్చుకో. వెళ్ళు వెళ్ళు. పార్వతి, పార్వతి, పార్వతి వచ్చేసావా? నీ తెలివితేటలన్నీ ఉపయోగించి జనాల్లో మనం కట్టబోయే ఇంటికి మా నాన్న రిటైర్మెంట్ బిజినెస్ అలాగనే లాగేసేయాలి. నానా, అత్తయ్య గారు, నానా, అత్తయ్య గారు. ఏరా, అది ఏం లేదు నాన్న. మా తెనాలి మున్సిపల్ స్టాఫ్ చంద్రావూరులో కొత్తగా ఒక వెంచర్ వేశారు. అందులో 300 గజాల స్థలం కొన్నాను. అవునా? చాలా సంతోషంరా. సంతోషం కానీ జనాల్లో మనకి ఇంటి స్థలం ఎందుకురా? కావాలి మావయ్య. ఆయన పనిచేసేదేమో విజయవాడ నుంచి వెళ్ళాలి. పనిచేసేదేమో తెనాలి మావయ్య. రోజు లేటుగా వెళ్తున్నారని
ఈ మధ్య అత్తయ్య 2 సార్లు మెమోలు కూడా అందుకున్నాడు మావయ్య. అరే మధు, మీ నాన్న ఇల్లు కొనబాతున్నారా? ఇంటి వాళ్ళు కూడా అమ్ముతానంటున్నాడు. 40 ఏళ్ళ నుంచి ఇంట్లోనే ఉంటున్నాను కదా. అంటే మీ పెన్షన్ డబ్బుతో ఇల్లు కొనాలనుకుంటున్నారు. ఇక్కడ పెట్టే పెట్టుబడిందో ఆ కెనాల్ ఇంటిపై పెడితే మనందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది నాన్న. అవునండి, వీడు కూడా ఇంటి వాడు అవుతాడు కదా. నాన్న కొత్త ఇల్లు అంటే మాట్లాడే, అయినా నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని మీకే ఇచ్చేస్తే రేపు నా అవసరానికి ఏమీ మిగలవు కదరా. అబ్బా, అవసరం అయితే మా డబ్బు మీకు డబ్బు కాదు నాన్న. మిమ్మల్ని నెత్తులు పెట్టుకొని చూసుకుంటాం. ఎక్కడున్న పెత్తనం మొత్తం మీదే. కొత్త ఇంట్లో అమ్మకి మీకు విశాలమైన పనికి ఏసీ పెట్టిస్తాను. బెల్ కొట్టగానే భోజనం ప్లేట్తో మీ కోడలు మీ గదికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏ పార్వతి? అవును మావయ్య, మీకు సేవ చేస్తున్న అదృష్టాన్ని కల్పించండి మావయ్య. ఏందన్నా ప్లీజ్ అండి. ఇస్తానా? చాలా హ్యాపీగా ఉందన్నా. సరే, భోజనం చదువురండి. అమ్మా, సరే అత్తయ్య. మా నాన్న డబ్బు ఇవ్వడానని చక్కబడిపోతుంది. మొత్తానికి బొట్ల లాగేసా. ఏంటండి వెతుకుతున్నారు? బెల్లి ఎక్కడుందా అని ఎత్తుకున్నాను. చాలండి, మీ వెళ్ళి నాకు అర్థమైంది. శ్యామలా, ఆ రోజు నేను వీళ్ళు ఇప్పుడు ఇక్కడ కలర్ సినిమా చూపిస్తున్నారు, కనీసం అక్కడ బ్లాక్ అండ్ వైట్ అయినా ఉంటుందో ఉండదో అన్నది నీకు కోపం వచ్చింది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కూడా లేదు, ఇంకా మూవీ సినిమాయే. ఆపండి వేళప్పుడు. ఇవాళ ఏ రోజు నీకు గుర్తుందా? ఏ రోజండి? ఈ ముత్యం నాదైన రోజు. పెళ్లి రోజు. అరే, నాకు అసలు గుర్తే వేస్తున్నా. మీరు బాగానే జ్ఞాపకం పెట్టుకున్నానే. ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను. ప్రతి ఏడాది ఈ రోజు నీకు కొత్త చీర కొనిచ్చేవాడిని. ఈ రోజు కొందామంటే నా చేతిలో రూపాయి లేదు. మధుని అడగాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు కొత్త చీర ఎందుకండి? లేచామరా, అది నా సెంటిమెంటే. దాన్ని నాకు కొనసాగించాలనే నా తాపత్రయం అంతేనే. నాన్న, మా ఫ్రెండ్ బర్త్డేకి గిఫ్ట్ తీసుకెళ్ళాలి. మీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? నా దగ్గర డబ్బా ఏం లేదురా. సమయానికి డబ్బు లేదు, ఏం చేయాలి? ఒక్కోసారి ఆ దేవుడు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకునేవాడే. చాలా నా రిటైర్మెంట్ రోజు మా ఆఫీసు వాడు నాకు కట్టిన శాలువ. ఈ నెల నీ సర్వీస్కి మెచ్చి నేను అత్తయ్య, పార్టీకి వెళ్ళేసిస్తాం. మంచిదమ్మా. నాన్న, మేము వచ్చేటప్పుడు కాస్త లేట్ అవ్వచ్చు, జాగ్రత్త. పర్వాలేదు లేరా, మేము పుడుకునేది హాల్లోనేగా, తలుపు చేస్తానే. వెళ్ళొస్తాం మావయ్య. శ్యామలా, మొత్తానికి మనకు మంచి ఉద్యోగాలే దొరికాయి. ఉద్యోగం ఏంటిది? అదేనే, నువ్వు కుక్కువి, నేను కుక్కనే. అరే, అంత తక్కువ చేసి మాట్లాడుతున్నా. భరించలేదు. పోనీ నువ్వు వంటగదికి మహారాణివి, నేను వీధి గుమ్మానికి మహారాజు. సరేనా? వెళ్ళి వంట చేయవే తప్పదు కదా మనకి. వెళ్ళు. హలో కావులే, నేను చెప్పిన మాట రుజువైందిగా. ఏ మాట? అదే, మూట మన దగ్గర లేకపోతే ఓ మూలకి విసిరేస్తారని. విసిరేశారుగా. మహానుభావ, మీకో దండం, మీ మాటలకో దండం. మమ్మల్ని ఎలా బతకనివ్వండి అయ్యా. ఓకే ఓకే ఓకే.
మీరు నాలాగే మోసపోయారు కాబట్టి కామ్రేడ్ అంటున్నాను. అన్నది కామ్రేడ్, అక్కడ చిన్న హెల్ప్ చేస్తారు. హెల్పా? ఏంటి బాబు గారు? ఏం లేదు, నాకు ముందు సరిపోలేదు. ఈ బ్రాండ్ విస్కీ ఓ క్వార్టర్ తెచ్చి పెడతారు. అంతా చిన్నట్టు మిమ్మల్ని తాగమలేదుగా. అంతగా తాగడం ఎందుకు చెప్పండి? తాగాలి కామ్రేడ్, తాగాలి. తాగుడే మనకు నమ్మకమైన నేస్తం. అయినా వాళ్ళు మోసం చేసినట్టు ఈ మందు మనల్ని మోసం చేయదు. మందుకి కాంబినేషన్ ఎక్కువ. తాగి చాలు, వెళ్ళి పడుకోండి బాబు గారు. ఓకే కామ్రేడ్, ఓకే. 1 2 3 ముగ్గురు కామ్రేడ్ చెప్పారు కాబట్టి ఓకే కామ్రేడ్, ఓకే. ఏంటండి అయినా మిమ్మల్ని పార్టీకి రమ్మంటాడేంటి? అసలు ఏం గుర్తు మాట్లాడుతున్నారు? జ్ఞానం ఉందా ఇది? ఇప్పుడు ఆయన ముందు మీద ఉన్నాడు, ఆయనకి ఏమీ అర్థం కాదు. పాపం అంత కష్టపడి ముందు తాగుతున్నాడు కదా, నంచుకోవడానికి ఏ అప్రమం అడిగినా వేయించవచ్చుగా. నేనే వంటకాలు కాదు. చెప్పాను కదే, నువ్వు కుక్కువి, నేను కుక్కనని. మీ అక్క వచ్చింది, మళ్ళీ డబ్బు కోసమే అనుకుంటా. మీ అమ్మతో చెప్తుంటే విన్నాను. దానికి నేను ప్లేట్లు ఎలా వేస్తానో నువ్వే చూస్తుండు. శ్యామలా, ఓయ్ శ్యామలా, వస్తున్నా. శ్యామలా, ఈ కూరగాయలు తీసుకుని లోపల పెట్టు. బాగున్నారా నానా? బాగున్నావు? ఎంతసేపు అయింది మనం వచ్చి? ఎప్పుడైనా అమ్మా, అల్లుడు గారు ఉద్యోగం ప్రస్తుతానికి ఉంది. మరి వ్యాపారం తల్లి? నిక్షేపంగా ఉంది నానా. సంతోషంగా ఉందమ్మా. కానీ నీ మనవడు పెద్ద చిక్కొచ్చాడు నాన్నా. ఏంటమ్మా, చదువు విషయమా ఏంటి? అబ్బే, ఆ విషయంలో పేచి ఎప్పుడూ లేదు. మరి మా ఇంటి పక్కన ఉంటాడే రామారావు గారు, మీకు తెలుసుగా, సర్వీసులో అడ్డుకోవడంగా సంపాదించేశాడు. ఆ విషయాలన్నీ మనకి ఎందుకమ్మా? బాగున్నారా అంటే బాగున్నామని మాటలతో సరిపెట్టుకోవాలి తల్లి. మనం సరిపెట్టుకుంటాం, పిల్లలు సరిపెట్టుకోవద్దు. ఆ మధ్య మన మనవడికి పంచ ఫంక్షన్ చేశాను కదా, బట్టలేం పట్టు కూర్చేసి టౌన్లో వాళ్ళందరినీ పిలిచి ఎంతో వినోదాలేనా నానా, ఎండి ముక్కు మొదలు పడకొచ్చారు. స్థితి ముందురు కదమ్మా, వాళ్ళ ముచ్చడు కొద్ది వాళ్ళు చేసుకొని ఉంటారులేమ్మా. పొలం చేసి నక్క బాధ పెట్టుకుందంటారే, అలా ఉంది మీ మన వ్యవహారం. తాతయ్యతో చెప్పి నాకు కూడా ఫంక్షన్ అలా జరిపించమని ఒకటే ప్రాణం తోడేస్తున్నాడు. మీ అల్లుడు గారు సహనం కోల్పోయి వాడిని చాలా చేశారు. పిల్లలకి ఏదో నచ్చ చెప్పుకోవాలి కానీ అలా చాలా బతుకుంటామమ్మా. పోనీ ఓ పని చేయమ్మా, మంచిగా చూసి మనవాడిని ఇక్కడ తీసుకురామా, ఆ ముచ్చటగా మనం జరిపించేసుకుందాం. ఏమండి, నేను రిటైర్ అయినప్పుడు ఎవరో పంచం షాప్ పెట్టారు, అది అలాగే ఉంది. అసలు మాట కూడా చెప్పలేదు. అది తీసుకొచ్చి ఆ పిల్లాడికి ఏదో తోత మంత్రం చెప్తే మీ మనవడు ఏమన్నా తెలివి తప్పాడనుకుంటారా? ఫంక్షన్ గ్రాండ్ గా. అమ్మా, అంత స్థితి మనకి ఎక్కడదమ్మా, ఉన్నదంతా మీకే ఇచ్చేసాను. ఇవ్వటం నా దగ్గర ఏం మిగిలిందనమ్మా? మీ నాన్న చెప్తున్నారు కదమ్మా, పరిస్థితి అర్థం చేసుకో. అంటే పెళ్ళం కదనా అని తల్లి ఏది కనుక దర్శించవద్దా పరుస్తుందిగా. ఇవ్వు అన్ని అర్థం చేసుకున్నాను. దాని మెడలో కొద్ది బంగారం అన్నా ఉండనివ్వండమ్మా. నీకు ఇది ఎప్పుడు ఉంటే ఏంటేగా? అది కాదమ్మా, కాదమ్మా. ఏంటి ఇక్కడ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఒట్టి పైన గొడ్డుని పెడితే ఏమి లాభం? చెప్తున్నాగా తినండి. పైన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. నన్ను వదిలేస్తున్నా సరే, ఆయన్ని కనికరించండి. ఎవడి 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 చూసావా తమ్ముడు, మీ బావగారు
మీ మేనల్లుడి పంచర్ ఫంక్షన్కి ఒక్క 50,000 సర్దరా. నీ నటనకి నందే కాదే, ఆస్కార్ కూడా తక్కువేనక్క. అంటే ఏమిట్రా? నువ్వు బావని మూసుకో అన్నప్పుడే వచ్చా. బావ ఉద్యోగం పోతుందనడం అబద్ధం. పైగా ప్రమోషన్ కూడా వచ్చింది. నీకెవరు చెప్పారు? బావ పనిచేసే చోట నా ఫ్రెండ్ పనిచేస్తున్నాడు. అది కాదు. ఏం కాదు, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నీతో నాయన చెప్పేస్తా. నీ యాక్టింగ్ ఆపి పో, పో. మళ్ళీ ఏంటి చెప్తున్నాగా, ఇంకొక మాట మాట్లాడారంటే అట్లా కలిసి వాకి పెడతాను. డబ్బు కావాలి, డబ్బు. ఏంటి మీ అమ్మ టిఫిన్కి రమ్మంటుందమ్మా. చేస్తారులే. నాకు ఇంకా తెల్లారలేదే. ఏమిటండి? అమ్మా పొద్దుకి నా మొహాన కనీసం కాఫీ తుక్క కూడా పోసిన లేరు. పాలు తాగానే కూరగాయలకు పరిగెత్తింది ఆ కోడలు పిల్ల. అయ్యో, పిల్లలు టిఫిన్ చేసే హడావుల్లో నీ సంగతే మర్చిపోయాడు. శ్యామలా వద్దులే, ఇలా రా. ఏంటండి? రావే. వాళ్ళు బుద్ధిగా ఉన్నాయా? అవును శ్యామలా. శ్యామలా, ఆడదానికి పిల్లలు పుట్టేదాకే భర్త మీద మమకారం. పిల్లలు పుట్టాక భర్త వెనక్కి వెళ్ళిపోతాడు. పిల్లలే సర్వస్వం. అలా మాట్లాడుతుంది. పిల్లల మీద నాకు ప్రేమ ఉంది, అది ఎంత ఉండాలనే విచక్షణ కూడా ఉంది. కానీ నీ మొండి పట్టుదలతో నాకు ఇష్టం లేని పని చేయించా. దాని ఫలితమే ఇది. ఎవరు పిల్లలకి మీరు డబ్బులు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏ అఘాయిత్యాన్ని చేసుకుంటే మా విజ్ఞప్తులు మీకు వర్ణిస్తుందా? జీవితం అన్నాక పట్టు విడిపో ఉండాలి. శ్యామల, పిల్లలు చచ్చిపోతారని భయపడి ప్రతి క్షణం చస్తూ బతకాలా? శ్యామల చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు ఏమైందండి? బాగానే ఉన్నాగా? ఏం బాగుంటుంది శ్యామల? చూడు ఎలా ఉన్నావు, చూడు. వంట మనిషి కంటే అధ్వానంగా ఉన్నావే. అద్దంలో మొహం చూసుకొని ఎన్నాళ్ళైందే? మగాళ్ళకి 60 ఏళ్ళకి ఆఫీసులోనికి రిటైర్మెంట్ ఉంటుంది, కానీ మీ ఆడవాళ్ళకి ఆ వంట పొయ్యిలోనికి చచ్చేదాకా రిటైర్మెంట్ ఉండదే. నాకేమైంది? నేను సంతోషంగా ఉన్నానుగా. ఏ సంతోషం శ్యామల? కొత్త చీర కట్టుకొని ఎన్నాళ్ళైంది? కొత్త రంగు కొనుక్కొని ఎన్నాళ్ళైంది చెప్పు? ఏమీ కొనలేని సహాయం చేశావు. మీకు ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచి? కంటి ఆసుపత్రి నుంచి. శుక్రాలు మునిగిపోయాయి, ఆపరేషన్ చేయించుకోండి అని రాసుంటారు. వాళ్ళు చెప్పేదంటే నాకే తెలుసు. నిన్ను నాకు ఎదురుగా వచ్చే లారీ కూడా కనిపించలేదు. కొద్దిగుంటే లారీ కింద పడిపోయేవాడి చూపు ఆటం లేదు. శ్యామల, ఏం చెప్పు. ఆపరేషన్ చేయించుకుందామంటే మన సుపుత్రుడు ఏమీ మాట్లాడగలే. అన్నీ వాడే చూసుకుంటాను అన్నారుగా. వాడు చూసుకునేది లేదు, నాకు చూపు వచ్చేది లేదు. శ్యామల, ఎందుకు చూసుకోవడం? ఉండండి, అన్నీ వెళ్ళి వదులుతాను. వాడిని అడగొద్దు, వాడిని అడగదే వద్దు. అందులో శ్యామల, ఇదిలే ఆనందం చేసి టిఫిన్ చేస్తా నేను. ఈ నాన్నకు అసలు కంటి చూపు కనపడడం లేదురా. ఆపరేషన్ చేస్తే బాగుంటుందేమో. ఇంట్లో ఖర్చులు ఎలా ఉన్నా చూస్తూనే ఉన్నావు. ఈ నెలలోనే టీవీ కొన్నాం. వద్దున్నా కూడా మీ కోడలు ఆ వాషింగ్ మిషన్ సరే సరే 2 నెలలాగా ఆపరేషన్ చూద్దాం లెక్క. అసలు కంటి చూపు కనపడడం లేదురా. బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోకి కూర్చోమని. ఊరక డబ్బు అంటూ కష్టపడకపోతే ఏమీ లేదు. అంపులో ప్రశాంతమైన
అవునమ్మా, ఇప్పుడు అప్పుడే కుదరదన్నాడు. అంత తీసుకుని వాడే కాదంటే ఇంత తీసుకున్న దాన్ని నేను వైద్యం చేయించిన బాగుంటుంది. ఏంటి అలా చూస్తున్నా? ఇలాంటి సంతానం కోసం నేను ఆయనతో దెబ్బలాడి నీకు డబ్బు ఇప్పించింది. ఎవరు పిచ్చుకున్నారు? లేకపోతే మానేయాల్సింది. ఈ డబ్బులు ఎక్కువ. ఇంత వేళ ఆయన టిఫిన్ పెట్టరా? సారీ నాన్న. అత్తయ్య, అత్తయ్య, ఇంత వేళ మా నాన్న టిఫిన్ పెట్టరా? మీరు వేళ దట్టలేరండి. వెళ్ళండి, వెళ్ళి పట్టండి. తెస్తున్నానమ్మా. నాన్న, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, ఆశీర్వదించండి. కొత్తగా ఏంటి ఇదంతా? దక్షిణ ఏమైనా కావాలా? అక్కర్లేదు నాన్న, మీ ఆశీస్సులు ఉంటే చాలు. వేస్ట్గా ఆశిస్తులు ఎందుకులే, ఈ 500 ఉంది. థ్యాంక్ యూ నాన్న. తెచ్చినండి. అన్నయ్య, రేపటి నుంచి లేట్ కానీ మావయ్య గారు, అత్తయ్య గారు పక్కన కూర్చోండి. ఇవాళ నా పుట్టినరోజు అత్తయ్య. ఆశీర్వదించండి మావయ్య. ఆయుష్మాన్ భవ. నిండు 100 ఏళ్ళు పసుపు కుంకాలతో వర్తిల్తాలి. దీవెనలేనా? గిఫ్ట్లేం లేవా? ఆడదానికి పసుపు కుంకాల కన్నా విలువైంది ఇంకేముంటుందమ్మా? అమ్మా, కన్నవాళ్ళు బిడ్డలు దీర్ఘాయుష్కులు కావాలని ఆశీర్వదిస్తారమ్మా. ఎందుకో తెలుసా? వాళ్ళ చేతుల్లో ఈ జీవితాలు కడతేరాలని. కానీ ఇప్పుడు ఈ ఖాళీ చేతులమ్మా. మీ చేతులు ఖాళీ అయితేనే మావయ్య గారు. అత్తయ్య గారు మేడ బరువుగానే ఉందిగా, మళ్ళీ అబ్బులు వచ్చుగా. అమ్మా పార్వతి, పుట్టింటి వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఇంత బంగారం పెట్టి ఎందుకు పంపిస్తారో తెలుసా అమ్మా? బతికినంత కాలం బండిని చాకిరీ చేసి ఏదో విధంగా బ్రతుకుతుంది. చచ్చాక దిక్కు లేకుండా చచ్చిందని అనుకుంటారని ఇంత బంగారం పెట్టి పంపిస్తారమ్మా. ఇదంటే వరస విన్నారుగా. అమ్మా, నేను బాగానే సంపాదించానమ్మా. మీ ఆయన పదే ఇంటర్లో ఫెయిల్ అయితే కాలేజీలో ఫీజులు కట్టడానికి కొంత అయిపోయింది. డిగ్రీలో అయ్యగారి ఆడంబరాలకు కొంత అయిపోయింది. ఇప్పుడు పనిచేస్తున్నాడు మున్సిపాలిటీలో ఉద్యోగం, ఆ ఉద్యోగం కొట్టడానికి కొంత అయిపోయింది. మీ ఆయన ఈ చెంప కొరిగేశాడు. నువ్వు ఉండగా అదిగో అక్కడ నుంచి తమాషా చూస్తుందా మీ వదిగారు. ఆవిడ గారి చదువులకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, పురుళ్ళకి కొంత అయిపోయింది. ఈవిడ గారు ఈ చెంప కొరిగేసింది. ఇద్దరు కలిసి ఆ చెంప 2 కొరికి పారేశారమ్మా. ప్లీజ్ అండి, ఏంటే ప్లీజు ప్లీజు ప్లీజ్, నువ్వు కదంటే నా పేకలు పెట్టించుకొచ్చింది నువ్వు కదంటే ఇఎంఏరా. నా కొడుకు ఇంటివాడు అవుతాడు, వాడికి డబ్బు ఇవ్వండి అంటూ కొడుకు డబ్బు ఇప్పించి కొడుకు దగ్గర గుండు కొట్టించింది ఇఎంఏరా. ఇఎంఏనమ్మా. నా కూతురు కాపురం పోతుంది, అల్లుడు వ్యాపారం చేసుకుంటాడు అంటూ కూతురుకు డబ్బు ఇప్పించి కూతురు దగ్గర గుండు కొట్టించింది ఇఎంఏ. ఇద్దరు కలిసి గుండు కొట్టుతుంటే మన పిల్లలేక తొలగండి అంటూ నా 2 చేతులు పట్టుకొని అప్పించి ఏంటమ్మా ఈ దౌర్జన్యం? మాకు డబ్బు ఇచ్చారని అహంకారమేగా. మాకు ఇవ్వకుండా మూడు గంటలు పైకి పోతాడా? మీ మీద చేయి చేసుకోవడం ఏంటి అత్తయ్య? ఆడవాళ్ళంటే అంత చేయలేక. ఆయన చేతిలో పైసా కూడా లేకుండా చేస్తానని ఈ చేత నన్ను కొట్టించాడు. కాపురంలో ఏనాడు నా మీద చేయి చేసుకోలేదు. అమ్మ దూరం అయితే గాని నాన్న లొంగడు. 10 రోజులు సర్దుపడా. ఎలా మా పచ్చి పంచి మంచి కావాలన్నా అమ్మ చాకరీ మీద నాకు హక్కు ఉంది. 2 వారాల తర్వాత అమ్మని ఇక్కడ పంపిస్తాను, నాన్న అక్కడ పంపిస్తున్నాను. అలా సరే. అమ్మా అమ్మా, ఇప్పుడు కుంటే వెళ్తున్నాం, బయలుదేరు. నాన్న నేను సమర్పిస్తాను. వీల్లేదమ్మా, దగ్గరుండి తీసుకురమ్మని మీ అల్లు చెప్పారు. బయలుదేరా. అత్తంతగా తెలుస్తుందిగా, వెళ్ళు. అట్లా మీ సర్దుకోలేదమ్మా. నేను సాయం చేస్తాను. పద పద. గవర్నమెంట్ గా గుంటూరులో ఉంచేస్తుందేమో. అదొక ఒట్టి పిసినాడు. వారంలో మూట కట్టి పంపిస్తుంది.
నిర్మలా అమ్మ లేదు. లేదా ఎక్కడికి వెళ్ళిందిరా? అక్కతో పాటు గుంటూరు వెళ్ళింది. గుంటూరు నాతో చెప్పకుండా అలా వెళదే. ఓడలు వచ్చిన తర్వాత కూడా అమ్మ మీద చేసుకుంటే ఎలాగేం చేస్తుంది? అగో ఎక్కడికి? మీ అమ్మ దగ్గర. వీళ్ళు లేకుండా నేను ఎవరుతున్నాను? రాముడు ఉన్నట్టే సీత ప్రయోజనం. కుదరదు. నువ్వుల చోట నాన్నల చోట ఉండాలి అంతే. మమ్మల్ని పంచుకుంటారంట్రా? ఆస్తులు పెడితే తప్పు కానీ పంచుకుంటే తప్పేంటి? అమ్మా చావు మమ్మల్ని పెట్టేసేదాకైనా కలిసే ఉండండి. అలాగని కోరుకుంటే వేరుగా ఉండండి. మా దగ్గర మాత్రం వద్దు. నా దగ్గర పైసా లేకపోతే కానీ ఒంట్లో పౌరుషం ఉందా? మీ ఆశ లేకుండా బతకలేని ఆత్మవిశ్వాసం ఉందా? శ్యామల కుదరదు. అవసరమైతే నువ్వు వెళ్ళు. అమ్మ ఇక్కడే ఉంటుంది. అవును, అమ్మ మాతోనే ఉంటుంది. ఏ హోదాలో ఉండాలి? అన్న తల్లి హోదాలో. నీకు తల్లి కాకముందే నాకు భార్య అయింది. నాకు భార్య అయిన తర్వాత నీకు తల్లి అయింది. బొడ్డు మీకు పోసేటంతోనే మీతో ఆ బంధం తెగిపోయిందిరా. మీ అమ్మకు నాకు ఏర్పడిన బంధం ఉందే, 3 ముళ్ళ బంధం, అది జీవితాంతం ఉండేది. అని మమ్మల్ని ఏమో వచ్చినట్టు. పట్టుకొని అమ్మని ఉద్ధరించా. అవును, మేము గుండెలో పెట్టుకొని పెంచకుండానే కాలు పెద్దవాళ్ళయ్యారు. మేము ఆదరించకుండానే ప్రయోజకులయ్యారు. మేము చేయూత ఇవ్వకుండానే ఇంటి వాళ్ళు అయ్యారు. మా నుండి ఎలాంటి ఆర్థిక సహాయం ఉన్నదన్నా పూర్తిగా సెట్ అయిపోయారు. ఏ స్వార్థం లేకుంటే మీ అమ్మను నన్ను విడదీయాలనుకుంటున్నారా? అమ్మ చేసే జీతం సుఖంగా గడపాలని మాతో ఉండాలనుకుంటున్నాం. అమ్మ నీతో పాటు వస్తే గుడి బట్టల దగ్గర అడుగుతుంది. అదే మా భయం. అవును అవును అవును, దిక్షాందేహని అడుక్కునే తినాలా? మీలాంటి విధవుల కన్నా గుడి పట్టుకునే ఆశ్రయించాలి. ఏం చూసావు? నేను వెధవునా? నేను వెధవునా? ఎవరు వెధవా? నువ్వు చదువు. వస్తావా? కొట్టు ఆగిపోయావే. ఈ వేళ ముసలి తల్లిదండ్రుల దగ్గర ఉన్నదంతా లాగేస్తుంది. కనీసం వాళ్ళకి కూడుకోలా పెట్టుకోలా కొట్టి ఇంట్లో నుంచి గెంటేసి కొడుకుల జాబితాలు నువ్వు చెడిపో. అలా గెంటి వేయబడ్డ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చోరు. మిమ్మల్ని ఏడిపించగలను. పిల్లల చేత నిరాధారణకు గురైన తల్లిదండ్రులకు ఆసరాగా ప్రభుత్వం చట్టం తెచ్చింది. నెలకెత్తాన్ని వసూలు చేసి మీ ముక్కు పిండి వసూలు చేసి మాకు కాదంటే మీ ఉద్యోగాలు ఓడగలిగి మిమ్మల్ని మూల కూర్చోబెట్టు. పెట్టనా కేసు? పెట్టమంటావా కేసు? మాట్లాడవే. సత్యాక తప్పించే నరకాన్ని బతికొండగానే చూపించేవాడే కొడుకు. ఏమైనా మిగిలింటే లాక్కొని నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీదకి గెంటి వేయడం వాడి విధి. ఎవరి కోసం వారు జీవిస్తున్న వ్యవస్థలో ఉన్న మనం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా ముందుగానే ఆరోగ్య ఆర్థిక జాగ్రత్తలు తీసుకొని వృద్ధాప్యాన్ని కాపాడుకోవడం మంచిది. నాకంటే మీరే అదృష్టవంతులు. మీ వాడు చెయ్యొచ్చే వరకే వచ్చాడు. నా కొడుకు నమ్మకత్యాన్ని చేసుకున్నాడు కూడా. ఇప్పుడే నాకు జ్ఞానోదయం అయింది. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే తప్పడిగితే నోటు రాయించుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. తెల్ల అడగటం, ప్రాధేయపడి కళ్ళ నీళ్లు పెట్టుకోవటం, పెద్దవాళ్ళు కరిగిపోయి ఉన్నదంతా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ చేత తన్నులు తినడం, ఇదే నేటి సమాజంలో జరుగుతున్న కథ. ఏ పేపర్ చూసినా ఇదే గోల. అంకుల్, ఆయన మోతున్నా మాట్లాడుతున్నాడు. వెళ్ళనివ్వండి. అక్కడికి కాబే మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మీ ఇల్లు. అవును, ఇది వాళ్ళిల్లే. కావాలంటే డాక్యుమెంట్ కూడా ఉంది. డాక్యుమెంట్ ఏంటి? మీరు నా దగ్గరకు అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు, గుర్తుందా? ఆ ఖాళీ డాక్యుమెంట్ మీద ఈ ఇల్లు మీ నాన్నదేనని నేను రాశాను. దానికి చట్టబద్ధత కల్పించాను. దీనికి తిరుగులేదు. మిమ్మల్ని ఎంత నమ్మినందుకు అల్లుడు నన్ను కూడా చూడకుండా ఎంత మోసం చేస్తారనుకోలేదు.
మీ నాన్నను నమ్మించే కదా నువ్వు మోసం చేసింది. అదే నేను చేశాను. కన్న బిడ్డకి అన్యాయం చేస్తావు నాన్న నువ్వు. ఏమ్మా, కన్న వాళ్ళకి పిల్లలు అన్యాయం చేయొచ్చు కానీ పిల్లలకి కన్న వాళ్ళు అన్యాయం చేయకూడదా? అమ్మా అమ్మా ఏంటమ్మా ఇదంతా? మీరు పుట్టక ముందు మాకు మేమే లోపడుతున్నాం. మీరు పుట్టాక మా గురించి మేము మర్చిపోయాం. మేము తినే అన్నాము ఒక ముద్ద తక్కువ తింటే అది మీకే కదా మిగులుతుంది అనుకున్నాం. మేము సంపాదించే దాంట్లో గీచి గీచి ఖర్చు పెట్టి దాచి దాచి మీకు దోచి పెట్టాం. ఆ డబ్బుతో మీరు కట్టుకున్న ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అన్నీ అన్నీ ఉన్నాయిరా. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించలేదు. ఇంత ఇంట్లో పేరెంట్స్ బెడ్రూమ్ ఏది? మా ప్రేమకు మీరు ఇచ్చేస్తారు. మా వేదమ్మా, శంకరయ్య గారు, మీరు మా పట్ల చూపించే అభిమానానికి కృతజ్ఞతలండి. మీ కూతుర్ని అల్లుడిని కాదని వాటితో ఉపకారం చేయడం నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నేను నమ్మలేకుండా ఉన్నా బావగారు. బావగారు, పార్వతి వాళ్ళమ్మ నన్ను మోసం చేసింది, పార్వతి మిమ్మల్ని మోసం చేసింది. వీళ్ళు నా దగ్గరికి అప్పు కోసం వచ్చి నా షరతులకి అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినప్పుడే మిమ్మల్ని అనాథలు చేస్తారని నాకు ఎక్కడో కొట్టింది. అందుకే అడ్డు కట్ట వేశాను. మోసం చేయించకూడదు. మీరు మాత్రం చేసింది మోసం కాదా? కాదు, మోసానికి విరుగుడు ప్రతిక్రియ. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు మోసం చేసి వీధి పాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలగాలని నేను అలా చేశాను. బావగారు, ఇదిగోండి డాక్టర్. బావగారు, ఈ డిమే ఏమైనా చేసుకోవచ్చా? అఫ్కోర్స్, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మీకు ఇష్టం లేని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మెడబెట్టి బయటికి గెంటొచ్చు. ఏంటి అలా చించేశారు? శంకరయ్య గారు, అవకాశం దొరికింది కదా అని ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం ధర్మం కాదండి. అంత డబ్బిచ్చిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేయడం ధర్మమా? ఏమండి, నేను సంపాదించిందంతా మా ఇష్టపూర్వకంగానే వాళ్ళకి ఇచ్చేశాం. కానీ వీళ్ళు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయడానికి కూడా సిద్ధపడ్డారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళలో ఆ స్వార్థం పెరగడానికి, కుసంస్కారం పెరగడానికి మా పెంపకమే కారణమేమో. అందుకు మాకు శక్తులు పడాలిగా బాగుంది. మిమ్మల్ని అంతగానో అవమానించాం. మమ్మల్ని పాతాళానికి తొక్కే అవకాశం వచ్చినా మీరు మమ్మల్ని క్షమించారు. మీరు మహాత్ములై మమ్మల్ని కన్న వాళ్ళు బిడ్డల మీద చూపించిన మమకారంలో, ప్రేమలో ఎంతైనా పిల్లలు కన్నవాళ్ళ మీద చూపించగలిగితే మాలాంటి వారి జీవితాలన్నీ ఆనందంగా ఉంటాయి. దయచేసి ఈ చిన్న విషయాన్ని మీరు గ్రహిస్తున్నారు. ఈ రాబోయే తరాలకు ఆదర్శం కావాలి. ఇది అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి వారి సమర్పణ. జరుగుతున్న కథ